రాజకీయాల్లోనే కాదు, సినిమా రంగంలోనూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. కొన్ని విజయాలు కొందరిని కలిపితే, కొన్ని పరాజయాలు మరికొందరిని దూరం చేస్తాయి. అయితే ఈ జయ అపజయాలే కాదు, మనుషులు వ్యవహార తీరు సైతం బంధాలపై ప్రభావం చూపుతుంటుంది. కొంతకాలంగా దిల్ రాజుతో అత్యంత సన్నిహితంగా ఉన్న యువ నిర్మాత, సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి ఇప్పుడు దూరం జరుగుతున్నట్టుగా అనిపిస్తోందని సినిమా వర్గాల్లో చర్చ మొదలైంది. నిర్మాతగానే కాకుండా పంపిణీదారుడిగాను ఎస్వీసీ అధినేత దిల్ రాజుకు మంచి పేరుంది. ఆయన సొంత సినిమాలతో పాటు బయటి నిర్మాతల సినిమాలను సైతం పంపిణీ చేస్తుంటారు. నైజాంతో పాటు ఉత్తరాంధ్రలోనూ దిల్ రాజు చేతిలో పలు థియేటర్లు ఉండటంతో ఈ రెండు ప్రాంతాల్లో పంపిణీకి ఆయన ప్రాధాన్యం ఇస్తుంటాడు. దాంతో సహజంగానే దిల్ రాజుతో తోటి నిర్మాతలు సన్నిహితంగా ఉంటారు. అలానే తమ చిత్రాలను పంపిణీ చేసి పెట్టమని దిల్ రాజును కోరుతుంటారు. ఆ రకంగా నిర్మాతగానే కాదు, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్ గా దిల్ రాజు తనదైన ముద్రను వేశారు. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సితారా ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, యువి క్రియేషన్స్ వంటి సంస్థలు ఏడాదికి 3 అంతకంటే ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్నాయి. అలానే దిల్ రాజు ఎప్పటి నుండో ఏడాదికి 3-4 సినిమాలపైనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఏషియన్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ కు కూడా దిల్ రాజుకు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. సూర్యదేవర నాగవంశి తన సినిమాల పంపిణీని ఇప్పటి వరకు నైజాంలో పంపిణీ చేసే బాధ్యత దిల్ రాజుకి అప్పగిస్తూ వచ్చారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఈ ఏడాది సంక్రాంతికి దిల్ రాజు సొంత సినిమాలు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నా ఉన్నా కానీ తాను నిర్మించిన డాకు మహారాజ్ మూవీ పంపిణీని నైజాంలో దిల్ రాజుకే ఇచ్చారు నాగవంశి. హిందీ చిత్రం వార్ 2 2 తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు ఆ సినిమా నైజాం పంపిణీ హక్కుల్ని దిల్ రాజుకు ఇవ్వలేదు సరికదా. దిల్ రాజు వైరి వర్గంగా భావించి మైత్రి మూవీ మేకర్స్ కు ఇచ్చినట్లు సమాచారం. నాగవంశి తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిని షాక్ కి గురిచేసింది. ఎంతో కాలంగా తమతో ఉన్న దిల్ రాజును కాదని నాగవంశి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ కు ఎందుకు ఇచ్చారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. నాగవంశి తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం ఏమిటనేది తెలియరాలేదు. ఎందుకంటే వార్ 2తో వస్తున్న కూలీ సినిమా హక్కుల్ని సునీల్ నారంగ్ చెందిన ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ పొందింది. సో దాన్ని తట్టుకోవాలంటే మైత్రి చేతుల్లో వార్ 2ను పెడితేనే బెటర్ అని నాగవంశి భావించారా, లేక ఇటీవలి మెగా ఫ్యామిలీకి దిల్ రాజుకు మధ్య ఏర్పడిన దూరం కూడా దీనికి కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ దిల్ రాజును పూర్తి స్థాయిలో నాగవంశి దూరం పెడితే మాత్రం తెలంగాణలో సినిమాల పంపిణీ రంగంలో ఈక్వేషన్స్ భారీగా మారే ఆస్కారం ఉంది. మరి దీనికి ప్రతిగా దిల్ రాజు ఎలాంటి ఎత్తు వేస్తారో చూడాలి.